అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి వైసీపీకి చెందిన సుమారు 50 మంది ముఖ్య నాయకులు మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి అక్కడ అమరావతి దగ్గర అందరం కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా 2 అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, అలాగే ఒక 3 మాజీ కార్పొరేటర్లు, ఒకళ్ళు కర్రి శ్రీను గారు, 2 పప్పు ఉమామహేశ్వరరావు గారు, అలాగే ఏదైతే వైసీపీ బీసీ జిల్లా సెక్రటరీ మరియు మాజీ కార్పొరేటర్ మాగంటి హేమ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ కౌలూరు చంద్రశేఖర్ గారు, అలాగే జిల్లా సెక్రటరీ అయిన కౌలూరు చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా పిలగల ప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా వైసీపీ ఏదైతే కనీస గౌరవ మర్యాదలు కూడా పాటించుకోకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరిపాలన చేస్తున్నారో, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కూడా ఆయన పెద్ద నియంత అయితే ఈయన ఒక చిన్న నియంతలాగా ఇక్కడ పరిపాలన సాగిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు లోగడ వాళ్ళ వార్డుల్లో పని అవ్వట్లేదని అనేక కార్యక్రమాలు కూడా చేయకోకుండా వీళ్ళ నిరసన వ్యక్తం చేయడం జరిగింది ప్రజాప్రతినిధి. అయినప్పటికీ కూడా ఏ రోజున కూడా వీళ్ళని సంప్రదించుకోకుండా వీళ్ళతో ఏం పని లేనట్టు వాలంటీర్లతో పని చేయించుకుంటాం, మీ పని ఏంటి అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా నిర్లక్ష్య వైఖరికి గురి చేయడం జరిగింది. ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఉంటుంది. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో అయితే ప్రతి ఒక్కరికి కూడా గౌరవ విలువలు ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ గౌరవ విలువలు ఏంటి అనేది వీళ్ళకు కూడా చూపించాలనే ఉద్దేశంతోనే నేను లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా స్వయంగా వీళ్ళతో మాట్లాడారు. అసలు వైసీపీలో గౌరవం ఎక్కడ ఉందలే అని చెప్పి ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి చిన్న స్థాయి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయ పలకరింపు, అలాగే వాళ్ళకి వెళ్ళంతో గౌరవం, కూర్చోబెడతాం, మాట్లాడి సముదాయించి పంపించడం అనేది తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. ఏదైతే వైసీపీ విధానాల పట్ల ఏదైతే అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారో, అలాగే ఇక్కడ కూడా చాలా మంది కార్పొరేటర్లు ఇంకా రావడానికి అనేక మంది సుముఖంగా ఉన్నారు. రేపటికి రోజుకి అయ్యేసరికి 10 రోజుల్లో వైసీపీ ఖాళీ ఏలూరు నియోజకవర్గంలో అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు కూడా చాలా మంది కార్పొరేటర్లు అనేక నిధుల కోసం, వార్డులో చేయటం పనుల కోసం అన్ని కూడా వీళ్ళందరూ కూడా అడగడం జరిగింది. ఎక్కడా కూడా ఏ డివిజన్ లో కూడా వీళ్ళకి నిధులు ఇవ్వటం కానీ ఏదీ లేదు. ఏదో వీళ్ళ కంటి తుడుపు చర్యగా ఏదో పాదయాత్ర పెట్టినప్పుడు ఆ నిధులు ఇచ్చారు. కొన్ని వార్డుల్లో మొదలు పెట్టారు, కొన్ని వార్డుల్లో అసలు మొదలు పెట్టలేదు. ఏదైతే శిలాఫలకాలు వేస్తున్నారో వీళ్ళు కూడా వాళ్ళని అడగడం జరిగింది. ఏమంటే వేసిన తర్వాత శిలాఫలకం వేయచ్చు, మీరు శిలాఫలకం వేసిన తర్వాత పని అవ్వట్లేదు అనేది మమ్మల్ని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్పాలని కార్పొరేటర్లు అడిగితే ఇవాళ వరకు కూడా దాని మీద కూడా సమాధానం లేదు. దాని మీద నేను కూడా 3 సార్లు ఏదైతే విమర్శ చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఏది దానికి స్పందించిన దాఖలాలు ఏమీ లేవు. ఏదైతే ఇక్కడ జరుగుతున్న ప్రజాప్రతినిధి వ్యతిరేక విధానాలకు వీళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా నాతో సుమారు 18 మంది టచ్ లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపో ఎల్లుండో రావడానికి వాళ్ళు కూడా సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని మేము, ఎందుకనంటే ఇక్కడ అపాయింట్మెంట్ దొరకడం కష్టం కాబట్టి ముందుగా ఎప్పుడైతే వీళ్ళు గత 20 రోజుల నుంచి కూడా ఈ వైసీపీ వ్యతిరేక విధానాలను ఏదైతే వీళ్ళు ఎండగడుతున్నారో తప్పనిసరిగా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే లోకల్ క్యాడర్తో వీళ్ళతో కూడా అనుసంధానం చేసి వీళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.